వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ తెలుగుదేశం కలిసే చేసింది, ఇది పైకి చిన్నబాబుకి లింక్ ఉందని సాక్షి కూడా రాసింది, చిన్నబాబుకి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇది దాదాపు కొన్ని వేల కోట్ల వ్యవహారం, దాదాపు 12,000 కోట్లు ఎంతో ఫిగర్ కూడా ఇచ్చారు వాళ్ళు, అలాగా జరుగుతుంది, ఇది తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఇది ఎవరో చేసేది కాదనేది వాళ్ళ ఆరోపణ. రెండవది ఏంటంటే ఆమె ఎవరైతే ఎక్సైజ్ సిఐ పట్టుకుందో ఆమెకి నిజానికి రివార్డ్ ఇవ్వాలి ఇట్లాంటి పట్టుకునే దానికి, అది దానికి బదులు ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు, ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారనేది కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరోవైపు వీళ్ళేం చెప్తున్నారంటే ఈ జయచంద్రారెడ్డి ఒక కోవర్టు, కావాలనే అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, అతను ప్లాన్డ్గా కోవర్ట్గా మారాడని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి మారితే కొలను పార్థసారథి లాంటి వాళ్ళు వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చి మంత్రులు అయ్యారు కదా, మరి వాళ్ళు కోవర్ట్లు కాదా అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మరి ఎవరు కోవర్టు ఎవరిదని తేలాల్సి ఉంది. అంటే వైసీపీ వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటంటే ఇదంతా ప్లాన్డ్గా జనార్దన్ రావుని బలి చేసి జయచంద్రారెడ్డిని తెలుగుదేశం వాళ్ళని కాపాడేదానికోసం జనార్దన్ రావుతో ఆల్రెడీ ఒక ఒప్పందం అయిపోయింది, నువ్వు వచ్చి సరెండర్ అయిపో, నిన్ను అరెస్ట్ చేసినట్టు మేము చేస్తాము, తర్వాత మెల్లగా నీకు బెయిల్ అవన్నీ మేము చూసుకుంటాము, సో నీకేమి ఇబ్బంది ఉండదు, నువ్వు మిగతా వాళ్ళ పేర్లు ఏమి చెప్పొద్దు అని ఒక డీల్ కుదిరిందనేది వైసీపీ ఆరోపిస్తుంది. సో దానికి అనుకూలంగానే జనార్దన్ ఆఫ్రికా నుంచి ఆయన పాటికి ఆయన వచ్చాడు, గన్నవరంలో అరెస్ట్ చేశారంటే ఆయన రాకపోతే అరెస్ట్ చేయరు కదా, వీళ్ళేమో ఆఫ్రికా పోయి పట్టుకురాలా, ఆయనే వచ్చాడు, ఆయనకి తెలీదా వస్తే అరెస్ట్ చేస్తారని, A1గా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వస్తాడు, కాబట్టి ఏదో ఒక ప్లాన్ అయితే ఉన్నట్టేగానే కనబడుతుంది. అంటే ఆయన ప్లాన్డ్గానే వచ్చి సరెండర్ అవ్వడానికి వచ్చాడు, వీళ్ళు సరెండర్ అవ్వకుండా అరెస్ట్ చేసినట్టుగా గన్నవరంలో పోయి అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక ప్లాన్లో భాగంగా జరిగింది. అరెస్ట్ చేసేస్తే ఇప్పుడు A1 అరెస్ట్ అయిపోయినాక ఆ కేసు పెద్దగా ఇంకేమీ ఉండదు కాబట్టి అక్కడితో ఆగిపోతుంది. అంటే దీని వెనక జయచంద్రారెడ్డి, ఈ జనార్దన్ రావు వెనక ఇంకెవరైనా ఉన్నారా తెలుగుదేశంలో, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు చిన్నబాబు వరకు హ్యాండ్ ఉందా, ఎందుకంటే చిన్నబాబుకి తెలియకుండా గాలి ఒక ఆకు కూడా కదిలే పరిస్థితి లేదు, అక్కడ గాలి కూడా ఆడని పరిస్థితి అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అన్నీ ఆయనకు ఆధ్వర్యంలోనే ఉంటాయి, ఆయన తెలియకుండా ఇబ్రహీంపట్నంలో బాట్లింగ్ యూనిట్లు పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేయరు, ఇది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పాను, మద్యం అనేది గవర్నమెంట్కి ప్రధాన ఆదాయ వనరు, గవర్నమెంట్లో ఉండే పొలిటికల్ పార్టీకి వాళ్ళ నాయకులకు కూడా ప్రధాన ఆదాయం వనరు. ఎవరున్నా కూడా అధికారంలో ఎవరున్నా మద్యము, ఇసుక, గ్రానైట్లు, ఎక్కడ వనరులు ఇవన్నీ అంటే అక్కడక్కడ ముగ్గురాయి ఉండొచ్చు, ఒక చోట గ్రానైట్ ఉండొచ్చు, ఇంకో చోట ఇంకోటి ఉండొచ్చు, క్వార్ట్జ్ ఉండొచ్చు, రకరకాలుగా మొత్తానికి గనులు, ఇసుక, మద్యము ఇలాంటివి ఈజీ ఆదాయాలు. అవి కాకుండా ల్యాండ్ గ్రాబింగ్స్, రిచ్గా ఎక్కడెక్కడ ఏరియాలు ఉంటాయి అక్కడ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం, ఇవి ప్రధానంగా వీళ్ళకి ఆదాయ వనరులు. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేటే మినిమం 30 నుంచి వేసుకుంటే 150 crores వరకు ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఎంపీ అయితే ఒక 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి, గెలిచిన తర్వాత విపరీతంగా తిన్న పొలిటికల్ పార్టీలు కూడా, ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, జగన్ పార్టీ అనేక మంది అనామకులు నిలబెట్టారు, వాళ్ళకి ఫండ్ ఎవరు ఇస్తారు, జగనే ఇచ్చాడు. ఈ జగన్కి ఎక్కడి నుంచి వచ్చింది కుంభకోణాలు చేయకపోతే? ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం చాలా మందికి ఫండ్ ఇస్తుంది, ఈ తెలుగుదేశానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవేంటంటే పొలిటికల్ పార్టీల కరప్షన్ ఉంది క్లియర్గా, పొలిటికల్ పార్టీలో ఉండే వ్యక్తుల కరప్షన్ కూడా మనకు క్లియర్గా ఉంది, అది అందరికీ ప్రజలకు తెలిసి కూడా వాళ్ళు ఇతనొద్దు ఇంకొక అతన్ని ఒకసారి వాడిని ఎన్నుకోవడం, ఒకసారి ఎన్నుకోవడం తప్ప వీళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ లేదు. పీపుల్ కూడా, ఓటర్స్ కూడా చాలామంది మ్యాక్సిమం కరప్ట్ అయిపోయారు, డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయట్లేదు. కాబట్టి మనమే డబ్బు తీసుకున్నప్పుడు వాడు తీసుకుంటే మనకేంది, మన దగ్గర తీసుకుంటున్నాడని బాధపడడం తప్ప వేరే కరప్షన్లో ప్రజలకు కూడా ఏం ఫరక్ లేదు. సో అందువల్ల ఇది మొత్తంగా ఒక కరప్ట్ అయిపోయిన వ్యవస్థల్లో మనం బతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీ కానీ ఆ పార్టీలో నాయకులు కానీ కరప్షన్కి పాల్పడడం. ఇప్పుడైతే మరీ విడ్డూరం ఏమంటే వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కుమ్మక్కైపోయి వనరులను దోచుకుంటున్నారని తెలుగుదేశం పత్రికలే రాస్తున్నారు.